బ్రో ఈ మధ్య ఒక ట్రెండ్ అయితే జరుగుతుంది గేమ్ అవునండి. చేంజర్ కలెక్షన్స్ మీద. సో మీ ఒపీనియన్ ఏమంటారు? ఇప్పుడు గేమ్ చేంజర్ కలెక్షన్ ఫేక్ అంటే పుష్ప కలెక్షన్స్ కూడా మనము అది తమిళనాడులో ఫ్లాప్ అయింది, కేరళలో ఫ్లాప్ అయింది. అల్లు అర్జున్ గారికి కేరళలో మంచి ఇమేజ్ ఉంది, అయినా ఫ్లాప్ అయింది. హిందీలోనే నా తెలిసినంత వరకు పుష్పరాజ్ అనేది హిందీలో బ్లాక్ బస్టర్ హిట్. అక్కడ వాళ్ళు హక్కు చేసుకున్నారు పుష్ప జుక్తా నై సాలా అని చెప్పి. గేమ్ చేంజర్ అంటే సినిమా పరంగా అయితే చాలా బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కానీ మన వాళ్ళకి అదేదో మీమ్స్లో చెప్పినట్టు హీరో విలన్ అవుతున్నాడా, విలన్ హీరో అవుతున్నాడా అర్థం కావటం లేదు. మనకు మంచి చూపించాలనే హీరో సినిమాలేమో ఎక్కువ ఆడటం లేదు మనలో. ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా కొంచెం సినిమా కూడా హీరో మోసం చేస్తాడు, కానీ అందరు జనాలకి నచ్చేశాడు. అలాంటి ఇప్పుడు రాబోయే ట్రెండ్ మారిందేమో అనుకుంటున్నాను నేను. మంచి చేస్తే హీరో సినిమాలు హిట్ కావేమో అని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఫేక్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు పాపం ఆ సినిమాని ఎంత ఘోరంగా అందరూ చేస్తున్నారంటే, ఈ దిల్ రాజు గారు పాపం ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా చేశారు. అది దీంట్లో మన మూవీ రూల్స్లో ఐ బొమ్మలో కూడా వచ్చేసింది హెచ్డి ప్రింట్. అంటే నిజంగా అంతంటే ఘోరం, సినిమా కిల్ అనుకోవచ్చు. సినిమాని ఇంత కిల్ చేయడం అనేది దురదృష్టకరం. నిజంగా గేమ్ చేంజర్ సినిమా మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు. రామ్ చరణ్ గారు అయితే అప్పన్న క్యారెక్టర్లో ప్రాణం పెట్టేశారు భయ్య. అంజలి గారు కూడా బాగా చేశారు. ఓవరాల్గా చూసుకుంటే అందరికీ యాక్షన్ ఓరియంటెడ్ ఇవి కావాలి కాబట్టి డాకు మహారాజ్ లాంటి సినిమాలో స్టోరీ లేకపోయినా ఆ సినిమా చాలామందికి నచ్చింది. కాబట్టి ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు షేడ్ అని నా బాలకృష్ణ కానీ అటు మెగా ఫ్యామిలీ కానీ పొలిటికల్గా బాగా యాక్టివ్ ఫ్యామిలీ. అవునండి. బట్ ఈ సినిమా ఫంక్షన్లో బాలకృష్ణ దాంట్లో ఎక్కడ పొలిటికల్ అనేది మాట్లాడారు. బట్ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి అక్కడ పొలిటికల్ మాట్లాడుతున్నారు, అందుకే ఆ ఇంపాక్ట్ మొత్తం గేమ్ చేంజర్ మీద పడింది అనేది కూడా చెప్తారు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏ సినిమాలో కూడా ఇంత నెగిటివిటీ అయితే రాలేదు. గేమ్ చేంజర్కి డే 1 నుంచి నెగిటివిటీ వచ్చేసింది. నిజంగా గేమ్ చేంజర్ సినిమా పాపం రిలీజ్ అయిన రోజు నుంచే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఆ సినిమాలో ఎంత బాగా యాక్టింగ్ ఉంది. శంకర్ గారు ఓకే, శంకర్ గారి డైరెక్షన్ పరంగా కొంచెం వీక్ అనిపించింది, కానీ ఎస్ఎస్ సూర్య గారు కానీ రామ్ చరణ్ గారు కానీ సినిమాలో మనకు డబ్బు లేదే రాజకీయం అంటే ఎవరు ఊహించలేకపోయారేమో, అందుకే సినిమా యావరేజ్ అన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు డబ్బు లేకుండా రాజకీయం ఎవరు చేయటం లేదు కదా. ఈవెన్ మనం కూడా ఆశపడుతున్నాం, అరే 100 రూపాయలు ఇస్తే వాడి కోటేద్దాం, 200 ఇస్తే వాడి కోటేద్దాం, ఒక బాటలు ఎవడిస్తే వాడి కోటేద్దాం అనుకుంటారు. అలాగే ఫేక్ కలెక్షన్ అనేది ఇప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్కి కూడా అప్రోచ్ అయ్యారు కాబట్టి దిల్ రాజు గారు. ఎందుకంటే ఒక సినిమాని కిల్ చేయకూడదు. ఎందుకంటే ఓటీటీలు ఉన్నాయి, అంతా ఉన్నా కూడా మీకు సినిమా రిలీజ్ అయిన రెండో రోజే హెచ్డి ప్రింట్ రావడం అనేది చాలా దురదృష్టకరం భయ్య. నిజంగా వెంకటేష్ గారు దిల్ రాజు గారికి 2 సినిమాలు ఆయన అంతా హోప్గా పెట్టి తీశారు. అంటే డాకు మహారాజ్ కూడా ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇది ఏమంటారు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి 3 సినిమాలు ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది కాకుండా తెలంగాణ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్లో ఉన్నారు ఆయన. ఇది సినిమా ఇండస్ట్రీకి పెద్దగా దిల్ రాజు గారికి ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరం. రామ్ చరణ్ గారు కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్, మన ఒక తెలుగు 2 రాష్ట్రాల హీరో మనకు ఎక్కడో ఇండియా దాటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడంటే ఆసమాసి కాదు. ఆయన చిరంజీవి పేరు ఆయనకి ఎదగడానికే పనికొచ్చింది, కానీ ఆయన ఓన్గా ఎదిగాడు. అలాంటి రామ్ చరణ్ గారి మీద కూడా ఆయన ఎంతో అనాథాశ్రయాలం కానీ అన్ని హెల్పింగ్ నేచర్ ఉన్న రామ్ చరణ్ కానీ ఇలా ట్రోల్ చేయడం అనేది చాలా బాధ అనిపించింది భయ్య.